ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఉండవల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. గుంటూరు చెందిన తాడిశెట్టి మురళీమోహన్ లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు వైసీపీ ఏపీని ఖాళీ చేసి పారిపోయే పరిస్థితి వచ్చిందని లోకేష్ ఆరోపించారు. ప్రజలు తమ వైపే ఉన్నారని, తమ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను తప్పక అమలు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ సభాముఖం మేము అడుగుతున్నాం తల్లి, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీ సోదరులు ఒక్క పని చేశారా? రంజాన్ తోఫా ఇచ్చారా? దుల్హన్ ఇచ్చారా? విదేశీ విద్య ఇచ్చారా? కనీసం మసీదులకి రంగులు వేసినాక డబ్బులు ఇచ్చారా? తల్లి ఆలోచించమను. అమ్మా, ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం. అలాంటిది ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల మనం చూసాం. నంద్యాలలో ఒక కుటుంబం మొత్తం, అబ్దుల్ సలాం అయిన కుటుంబ సభ్యులు మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. పలవనేరులో మిస్బా అయిన బిడ్డ 10వ తరగతి పాప ఏకంగా ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనందరం చూసాం. అందుకే తల్లి ఇప్పుడు వస్తున్నారు వైకాపా నాయకులు, సిఏఏ గురించి మీకు చెప్తున్నారు తల్లి. అబద్ధాలు ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల నిజం గడప దాటదంటారు. నిజమేంటో తెలుసా తల్లి? ఈ సిఏఏ బిల్లుకి మద్దతు తెలిపింది వైకాపా పార్టీ ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నుంచినే విజయసాయి రెడ్డి గారు. మళ్ళీ ఆనాడు తెలియదా ఎన్ని మాటలు? అంటే అబద్ధాలు చెప్తున్నారు, కావాలని మన మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే మైనార్టీ సోదరులందరూ తెలుస్తున్నా, ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎక్కడ మైనార్టీ సోదరులు ఉన్నా వాళ్ళని గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖాన్ని మీ అందరికీ